ఇక కూటమి ప్రభుత్వం కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుందన్న వైసీపీ ఎమ్మెల్సీ రవిబాబు వ్యాఖ్యలకు పంచుమర్తి అనురాధ కౌంటర్ ఇచ్చారు. ప్రైవేటీకరణ చేయడం అంటే ఏంటో వైఎస్ జగన్ అడిగి తెలుసుకోవాలన్నారు. గంగవరం పోర్ట్, కోఆపరేటివ్ మిల్క్ ఫ్యాక్టరీలను ఏ విధంగా ప్రైవేటీకరణ చేశారో చెప్పాలన్నారు. దీనికోసం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీలు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం దురుద్దేశంతో 10 మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్లో తీసుకువెళ్లాలనేటువంటి కుట్రల ప్రయత్నాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక వర్గాలు, కార్మిక వర్గాలు, ఎన్జీఓలు, రాజకీయ పక్షాలు అందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నటువంటి విషయాన్ని గుర్తెరగమని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. అధ్యక్ష, 2025 సెప్టెంబర్ 4న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఆ నిర్ణయాలకి ఆమోదం తెలుపుతూ ప్రజల ఆరోగ్యం పట్ల తనకున్న బాధ్యతను చంద్రబాబు గారు పూర్తిగా తప్పుకున్నారు. అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి హయాంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ 25 పైన 25 పైన కాలేజెస్, మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చిన మాట వాస్తవం. మీకు కావాలంటే ఈ నోట్ కూడా పంపిస్తాం అధ్యక్ష. తర్వాత మీకు ప్రైవేటైజేషన్ మీద ఎందుకంత మోజు అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎవరు చేస్తున్నారు ప్రైవేటైజేషన్ అనేది ఇది ప్రైవేటైజేషన్ కాదు, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్ అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష, నన్ను మాట్లాడిన అధ్యక్ష. ప్రైవేటైజేషన్ చేయటం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారిని కనుక్కోమని చెప్తాను అధ్యక్ష. గంగవరం పోర్టుని ఏ రకంగా ప్రైవేటైజేషన్ చేశారో, కోఆపరేటివ్ మిల్క్ ఫ్యాక్టరీని ఏ రకంగా ప్రైవేటైజేషన్ చేశారో, ప్రైవేటైజేషన్ చెయ్యాలి అంటే ఏ రకంగా వ్యవహరించాలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి మాత్రమే తెలుసుకో.